ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కొత్తగూడెంలో ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ఐఎంఏ పిలుపు మేరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ప్లకార్డులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఘటనలో దోషులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి పేషెంట్ల ప్రాణాలను కాపాడారని అన్నారు. ప్రస్తుతం దేశంలో డాక్టర్ల ప్రాణాలకు రక్షణ ఎవరని ప్రశ్నించారు. పేషెంట్ల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యం చదువుకున్నటువంటి తమకే ప్రస్తుతం రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ స్టూడెంట్ అత్యాచారం గురైన మనందరికి తెలిసిన విషయమే. దాన్ని బట్టి మా స్టూడెంట్స్ అందరికి ఒకటే ఒక ప్రశ్న, డూ డాక్టర్స్ ఇన్ ఇండియా ఆర్ వర్త్? అంటే ఇండియాలో డాక్టర్స్ కి వర్తేనా? అసలు నేను క్వశ్చనే తప్పడిగాను. ఇండియా నీడ్ డాక్టర్స్, డూ ఇండియా వర్త్ డాక్టర్స్? కరోనా టైంలో డాక్టర్స్ ఎంత కీలకమైన పోషణ పాటించారంటే వాళ్ళ ప్రాణాలు ముందేసి మరీ కాపాడారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి బాధ్యత ఎవరు? పేషెంట్స్ వస్తే మా ప్రాణాలు ముందేసి వాళ్ళకి రెస్పాన్సిబుల్ మేము ఉన్నామని చెప్తాం. ఇప్పుడు మా ప్రాణాలకి బాధ్యత ఎవరు? ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి, డాక్టర్స్ మీద ఎన్ని జరుగుతున్నాయి, మేము మా ప్రాణాలు మొత్తం కాపాడుతున్నాం, మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు చూపిస్తారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫీల్డ్? సొసైటీకి సేవ చేసే అవకాశం ఉన్న వ్యక్తిని హతమారిస్తే అక్కడ ఉన్న సీఎంఏ బయటకు వచ్చేసి ఆమె అగేన్స్ట్ ఆమెనే ర్యాలీ చేస్తుంది. చాలా హాస్యాస్పదం. ఆమె సీఎం ఉండగా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే వాళ్ళని ఆవిడే హెల్త్ సెక్రటరీ, ఆవిడే హెల్త్ మినిస్టర్, ఆవిడే చీఫ్ మినిస్టర్, ఆవిడే ర్యాలీ చేస్తుంది. ఇది చాలా హాస్యాస్పదం. పాయింట్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఇట్లాంటి విషయం జరిగినప్పుడు ఆవిడ ఇన్స్పెక్టర్ జనరల్ తో మాట్లాడి, ఐజీతో మాట్లాడి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా వాళ్ళు ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసేసి రిజల్ట్స్ రాబట్టొచ్చు. కానీ దాంట్లో జాప్యం జరిగింది. ఇప్పుడు పబ్లిక్ ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు, డాక్టర్స్ నేషన్ వైడ్ ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి సిబిఐకి ఇచ్చారు. మా డిమాండ్ ఏంటంటే సిబిఐ వాళ్ళు అతి త్వరగా, ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిజాలు తెలుసుకొని ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడనంత వరకు ఈ ప్రొటెస్ట్ ఆగదు. తిరుపతి జిల్లా గాదంకి టోల్ ప్లాజా వద్ద కారు డిక్కీలో నుంచి గంజాయి బండిళ్లు బయటపడ్డాయి. టోల్ గేట్ సమీపంలోని స్పీడ్